వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు, అవసరం లేని పరీక్షలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫార్మాసిస్టు లేని మెడికల్ షాపులు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు, అనుమతి లేని అబార్షన్ మాత్రలు అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే లైసెన్స్ లేని షాపులను సీజ్ చేసి అన్ని ఆసుపత్రులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ధరల పట్టిక తప్పనిసరిగా అమర్చాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఓపీ ఫీజు నుంచే 500-1000 రూపాయల నుంచి వారి యొక్క దందా ప్రారంభిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బ్లడ్ టెస్టులు చేయాలని, స్కానింగ్లు చేయాలని, మిమ్మల్ని 3-4 రోజులు స్పెషల్ రూమ్లో ఉంచాలని, ఇలాగ అనేక రకాలుగా మెడికల్ మాఫియా కొనసాగుతూ ఉంది. పేద ప్రజల దగ్గర రక్తాన్ని జలగల్లా పిండుతున్న పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు చూసినట్లయితే చాలా వరకు కూడా నాణ్యత లేని మందులను విక్రయిస్తూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్ లేవు, వాటికి కూడా పర్మిషన్ లేకుండా వారిని హవాను కొనసాగుతూ ఉన్నారు. మెడికల్ షాపులు చూసినట్లయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు బయట ఇవ్వడానికి వీలు లేదు. అలాంటి సందర్భాల్లో అనేకమైన మందులు, అబార్షన్ చేయించుకునే మందులు, అన్ని మందులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని, వీటిపై నియంత్రించవలసిన ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా డ్రగ్ కార్యాలయం వ్యవస్థ ముద్దు నిద్రలో ఉన్నారు. వెంటనే ముద్దు నిద్రను వీడి వెంటనే ఏ హాస్పిటల్ అయితే దందాలు కొనసాగుతూ ఉన్నాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎక్కడైతే ధరల పట్టిక అమర్చలేదో వాటిపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆ హాస్పిటల్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా